జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. అమ్మ, శ్రీచక్రం గురించి ఎన్నెన్నో సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. కానీ ముఖ్యంగా శ్రీచక్రంలో ఉన్న వృత్తాల గురించి, చతురస్రాల గురించి మాత్రం మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు. అంటే అక్కడ ఏదైనా ఒకటి ఇవ్వబడింది అని అంటే శ్రీచక్రంలో ఉండే విధానంలో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క వివరణ ఉంది. మరి ప్రత్యేకించి ఈ వృత్తాలకి, చతురస్రాలకి సంబంధించి ఏదైనా ఆంతర్యం ఉందా? దాని గురించి వివరించండి. తప్పకుండా. ఇది ఏంటి అంటే ఇక్కడ చతురస్రం అంటే ఈ నేను అన్నది ఇక్కడ అమ్మవారికి అసలు శ్రీచక్రం అన్నది ఎలా ఏర్పడింది అని చెప్పుకున్నప్పుడు మామూలుగా అమ్మ ఓంకారం ఏదైతే శబ్దం వచ్చిందో నాదమని ముందుగా ఈ సృష్టి మొదలైనప్పుడు ఓంకార శబ్దం నుంచి హ్రీంకార స్వరూపిణి కింద లలితాదేవి రాజరాజేశ్వరి స్వరూపం కింద వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఆవిడ యొక్క రేఖాగణితాన్ని చిత్రీకరించినప్పుడు ఈ శ్రీచక్రాకారము అన్నది వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే ఆ తల్లి నుంచే మనందరం వచ్చాం. అది చూడండి, ఫస్ట్ బిందు ఒకటి నుంచి మొదలై అనేకం కింద మారడం మనందరం ఈ సృష్టి అంతా. అందుకే దాన్ని సృష్టి క్రమము అంటారు. రెండోది ఏంటి అంటే ఇప్పుడు నేనేం చేస్తాను, ఆ శ్రీచక్రానికి పూజ చేసి ఎవరిలో కలవాలని వెళుతున్నాను, ఆ పరమేశ్వరిలో కలవాలని వెళుతున్నాను. అంటే నేను ఈ అనేకం అన్ని కలిసి మళ్ళీ ఎందులో కలవాలనుకుంటున్నాయి, ఆ ఒకటిలో కలవాలని ఏకం అవ్వాలనుకునేది ఏదైతే ఉందో దాన్ని సంహార క్రమం అంటారు. ఈ సంహార క్రమంలో మనం చతురస్రాన్ని తీసుకున్నప్పుడు అంటే మొదట ఆవరణ ఇటు నుంచి వెళ్ళినప్పుడు చతురస్రం వస్తుంది, అటు నుంచి వచ్చినప్పుడు బిందువు వస్తుంది. ఈ చతురస్రానికి ఉన్నది ఏంటి అని అంటే అనేకం అని చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి చతురస్రం మనం చూస్తే నార్మల్గా హ్యూమన్ అంటే ఒక మానవుడి యొక్క మూలాధార చక్రం కూడా చతురస్రాకారంలోనే ఉంటుందంటారు. ఇక్కడ చతురస్రం అంటే అర్థం ఏమిటి అంటే లిమిటేషన్ అన్నమాట. అంటే అన్ని భూమికి సంబంధించినవే ఉంటాయి. అందుకే మూలాధార చక్రాన్ని భూతత్వం అని పిలవడానికి కూడా కారణం. భూమికి సంబంధించినవి అంటే ఏంటి అంటే నాకు ఇది కావాలి, ఇది లేకపోతే నేను లేనేమో, లేకపోతే చూడండి ఏంటంటే ఈ డ్రెస్ వేసుకోవాలి, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని మనకి వేళ్ళతో సహా అంటుకుపోయి ఉంటాయి చెట్టులాగా. అంటే అన్ని కావాలనిపిస్తోంది. ఈ లిమిటెడ్ అంటే అన్ని లిమిటెడే, కోరికలన్నీ లిమిటెడ్, మన లిమిట్ చేసేస్తున్నాయి కదా. ఈ లిమిట్ గా ఉన్న మనం ఎలా మారాలి అంటే వ్యాపక చైతన్యం కింద మారాలి. అందుకని చెప్పేసి ఇక్కడ ఏంటి అంటే అణిమా సిద్ధి మొదలుకుని సర్వత్రికండ వరకు ఉన్న వీళ్ళందరూ ఏంటి అంటే మనం ఈ లిమిటెడ్ గా అంటే దేహానికి ఏదైతే మనం లిమిట్ అయిపోయి ఉన్నామో మన్ని కాస్త ఏం చేస్తున్నారు అంటే వ్యాపక చైతన్యంగా మార్చి, అందుకే నెక్స్ట్ వెంటనే మీరు చూస్తే వృత్తాలు కనిపిస్తాయి. ఆ వృత్తాలకు ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే మీరు చూడండి, మామూలుగా చతురస్రం అయితే 4 పాయింట్లు ఉంటేనే గీయగలుగుతాం. కానీ వృత్తం అలా కాదు, 360 డిగ్రీల యాంగిల్లో మీరు ఎంత కావాలంటే అంతే. అంటే ఈ లిమిటెడ్ నుంచి మనం ఎందులోకి వెళ్తున్నాం, అన్లిమిటెడ్లోకి వెళ్తున్నాం. ఆ అన్లిమిటెడ్లోకి వెళ్ళేటప్పుడే ఫస్ట్ 3 వృత్తాలు ఉంటాయి మీకు. ఆ 3 వృత్తాలు ఏంటి అంటే మనలో ఉన్న కామాగ్ని, జఠరాగ్ని, జ్ఞానాగ్ని మన ఏది లిమిట్ చేస్తుందో ఇప్పుడు మనం వ్యాపక చైతన్యం వైపు కొంచెం వెళుతున్నాం. అంటే మన దృష్టి మారి అయ్యో నేను వీటితో ఉండకూడదు, ఇంకొంచెం నేను ఎదగాలి. ఆ ఎదగాలనుకుని మనం ఎప్పుడైతే బయలుదేరామో అప్పుడు ఎదిగించడానికి అమ్మవారు చూడండి అక్కడ ఉన్న 3 వృత్తాలు ఏంటి మనలో కామాగ్ని. కామాగ్ని అంటే అర్థం ఏమిటి, మనకి బోల్డ్ అని కోరికలు. అంటే ఇది కావాలండి, అది కావాలండి, అది అన్ని కావాలి మనకి. ఎందుకు అన్ని కావాల్సి వస్తున్నాయని ఒక్కసారి మనం ఆలోచించుకున్నాము అంటే అన్ని కావాలనుకుంటాము. కావాలనుకున్న తర్వాత చాలా కష్టపడాలని కొంతమంది ట్రై చేస్తారు, చాలా మందికి ఈజీగా వస్తే కూడా ఇష్టం. అంటే 90% ఈజీగా రావడాన్ని ఇష్టపడతారు, కష్టపడి ఎవరు తెచ్చుకోవాలనుకోరు. అంటే వాళ్ళలో ఏం లేదంటే కామాగ్ని మటుక్కుంది, జఠరాగ్ని లేదనమాట. జనరల్ గా 90%కి కామాగ్నే ఉంటుంది. జఠరాగ్ని ఎవరికి ఉంటుందో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే తపన, అంటే దాన్ని ఎలాగైనా సాధించాలి. అంటే నాకు ఒక కోరిక వచ్చింది, అది నేను సాధించాలి. సాధిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఏదైనా మనం తెచ్చుకున్న తర్వాత ఒక పీక్ టైం తర్వాత ఒకటి అవుతుంది, ఇంకోటి వస్తుంది, ఒకటి అవుతుంది, ఇంకోటి వస్తుంది. అప్పుడు మన మనస్సుకు అనిపిస్తుంది ఎప్పుడు ఇంతేనా,
కానీ దీనివల్ల నాకేం వచ్చింది అని ఆలోచించుకుంటే వైరాగ్యం ఏమి రాలేదు, నాకేమి రాలేదు. అంటే ఒక హ్యాపీ నేను ఫీల్ అవ్వలేదు అవును నిజంగా కూడా. అంటే ఒక కార్ కొనుక్కోవాలనుకున్నారు, సపోజ్ కొనేసుకున్నారు. ఎన్ని రోజులు ఆ కార్ని చూసి మీరు మురిసిపోగలరు? ఇంకో దాని మీద కోరిక పుట్టినంత వరకే. అంతే, మళ్ళీ దీని మీద ఏం వ్యామోహం ఉండదు. ఉండదు. అది మనకి ఎప్పుడు అర్థమైందో అంటే ఇది కాదనమాట. అప్పుడు మన మనసు ఏమవుతుంది అంటే డిఫరెంట్ గా ఆలోచించడం మొదలెడుతుంది. ఆ డిఫరెంట్ గా ఎప్పుడు ఆలోచించిందో అసలు నాకు ఇన్ని కోరికలు ఎందుకు వచ్చాయి అని ప్రశ్నించుకుంటే ఆన్సర్ ఏమిటి అంటే నాకేమి కావాలో నాకు తెలియదు, అందుకనే అన్నీ చుట్టుకుంటున్నాను అని అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమైందో మనకేం కావాలో మనం అర్థం చేసుకుంటాం. అదే జ్ఞానాగ్ని అంటే. అంటే అసలు నాకేం కావాలి, ఆ నాకేం కావాలని మనం అర్థం చేసుకున్న తర్వాత అక్కడ పెటల్స్ ఉంటాయి మీరు చూస్తే. ఫస్ట్ 16, తర్వాత 8. ఈ అష్టదళ పద్మం, షోడశ దళ పద్మం ఇది ఏం చేస్తుంది అంటే స్లోగా మనలో ఉన్న లోపాలని తొలగిస్తూ ముందుకు తీసుకువెళ్తుంది. అంటే ఒక్కొక్క లోపాన్ని, ఎందుకంటే మీరు ఎప్పుడైతే జ్ఞానం సంపాదించుకున్నారో ఈ జ్ఞానం సంపాదించుకున్న మీకు ఏమవుతుంది అని అంటే ఆ జ్ఞానం పూర్తిగా నిలబడాలి. ఎందువల్ల అంటే ఒక్కొక్కసారి చూడండి, దేవుడు ఉన్నాడా అని ఎవరినైనా అడిగామనుకోండి, అందరికీ దేవుడు అంటే నమ్మకమే ఈ సృష్టిలో. మళ్ళీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, నిజంగా పని చేసినప్పుడు అమ్మ నేను కూడా చేసుకుంటే బెస్ట్, దేవుడి మీద వదిలేయకూడదు అని చెప్పి అటు ఇటు ఊగేవాళ్ళు కూడా ఉంటారు. ఇందులో అటు ఇటు ఊగేవాళ్ళు 80% పైనే ఉంటారు, ఒక 20% స్ట్రాంగ్ గా ఉంటారు. ఈ స్ట్రాంగ్ గా ఉండడానికి ఇటు అటు ఊగడానికి, అంటే ఇక్కడ దేవుడి విషయంలో అని కాదు, ఏ విషయంలో అయినా సరే అటు ఇటు ఊగేవాళ్ళు చాలా మంది. దానికి కారణం ఏమిటి అంటే మనలో ఉన్న లోపాలే. మనకి పూర్తిగా దాని మీద ఏం రాలేదు, అవగాహన రాలేదు. ఆ అవగాహన ఏం తెస్తాయి అని అంటే ఈ షోడశ దళ పద్మం, అష్టదళ పద్మం మనలో ఉన్న ఒక్కొక్క లోపాన్ని, ఎందుకంటే మనలో ఉన్న ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం 24 తత్వాలు ఎప్పుడు క్లీన్ గా ఉంటాయో అప్పుడే మన మనస్సు మన అధీనంలో ఉంటుంది. ఈ అష్టదళ పద్మం, షోడశ దళ పద్మం మన మనస్సుని మన అధీనంలోకి తెస్తుంది. అంటే మనం అనుకున్నది ఏదైనా సరే అనుకున్న దాన్ని అనుకున్నట్టు ఫోకసివ్ గా చేయడం, అటు ఇటు ఓగకుండా. ఆ ఓగని స్థితి దళాలు 2 మనకి తీసుకొస్తాయి. ఎప్పుడు తీసుకొచ్చాయో మనం వెంటనే ట్రయాంగిల్స్ లోకి వెళ్ళిపోతాం. మీరు చూస్తే ఫస్ట్ ట్రయాంగిల్స్ చూడండి, 14 ఉన్నాయి, 10 ఉన్నాయి, 10 ఉన్నాయి, 8 ఉన్నాయి, 3 అంటే అది ఒకటే, 3 కోణాలు. ఇవేవైతే ఉన్నాయో ఈ త్రికోణాలన్నీ మీరు చూస్తే ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయి. ఎందుకు కలిసి ఉన్నాయి అని అన్నప్పుడు మీరు ఎటు వెళ్తారు, ఫోకసివ్ గా వెళ్తున్నారు. ఫోకసివ్ గా వెళ్తే మీ ఏకాగ్రత దేనిపైన ఉండాలి, ఒకే దానిపైన ఉండాలి. ఆ ఒకే ఏమిటి అని అన్నప్పుడు మీరు ఆ త్రికోణాలు కూడా వాటిని శివ కోణాలు, శక్తి కోణాలు అని పిలుస్తారు. ఇక్కడ శివ కోణాలు, శక్తి కోణాలు 2 కలిసి ఉన్నాయి. అన్ని ఇంటర్సెక్షన్స్ మీరు చూస్తే ఒకదానికొకటి కలిసి. ఆ కలిసి ఉండడం అంటే ఏంటి అంటే ఏకత్వం. అంటే జ్ఞానంలోనే శక్తి ఉంది, శక్తిలోనే జ్ఞానం ఉంది. ఇప్పుడు మనం ఎంత ఫోకస్ గా ఏకాగ్రతతో వెళ్తున్నామో ఆ జ్ఞానాన్ని, శక్తిని ఏం చేస్తున్నాం మన లోపలికి స్లోగా తెచ్చుకుంటున్నాం. ఎప్పుడైతే ఆ జ్ఞానం, శక్తి మన లోపల కలవడం మొదలు పెట్టిందో ఫైనల్ గా బిందు స్థానంలో ఎవరున్నారు అంటే ఆ శివ శక్తి. ఇందాక చెప్పినట్టే ఆ శివ శక్తి నేను వేరు కాదు అని చెప్పేసి మొదటగా ఆ శివుణ్ణి, శక్తిని మనలో లయం చేసుకోవడం. ఎందుకు అంటే అంత పెద్ద దేవుణ్ణి చూడాలనుకోండి, మనం చిన్న దేవుడైనా అయితే కదా అంత పెద్ద దేవుడు అంటే ఇంకా అన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఒక్కర్లే. మనం అమ్మ అయితేనే మన అమ్మ విలువ మనకు తెలుస్తుంది. అంటే అమ్మ అంటే ఏంటో ఎప్పుడు తెలుస్తుంది, పుట్టగానే తెలియలేదు కదా. మనం ఇంకో బిడ్డకి తల్లి అయినప్పుడే ఓహో అమ్మ ఇంత గ్రేట్ అని అప్పుడు కదా అర్థం అవుతుంది. అలాగే దేవుడు అంటే అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనలో ఉన్న రాక్షస గుణాలన్నీ బయటకు వచ్చేయాలి. ఈ త్రికోణాల పని ఏంటి అంటే మనలో ఉన్న శక్తిని, జ్ఞానాన్ని పెంచడం ద్వారా మన లోపలున్న మొత్తం ఏవైతే ఉన్నాయో రాక్షసత్వం లోపాలన్నిటినీ బయటకు తీసేస్తాయి. ఎప్పుడైతే మొత్తం అంతా బయటకు వచ్చేసిందో అంటే సప్త ధాతువులు మొత్తం అన్నిట్లో ఎందులో ఉన్నాయో అన్నిట్లో బయటకు వచ్చేసిన తర్వాత ఆ శివుడు శక్తితో లయం అవ్వడం అన్నది వస్తుంది. ఎప్పుడైతే ఆ శివశక్తి యొక్క శక్తి మన ఆత్మశక్తితో అనుసంధానమైందో అప్పుడే మనం కూడా దైవత్వాన్ని సంపాదించుకుంటాం. ఆ దైవత్వాన్ని సంపాదించుకున్న తర్వాత చేసేదే నిజమైన పూజ. ఎప్పుడైతే ఆ దేవుడితో అనుసంధానం అవుతున్నామో ప్రతి క్షణం ఆ మహాభావ స్థితిలో
ఉంటూ ఉంటూ పూర్తిగా ఈ ప్రాణం ఎప్పుడైతే ఈ భూమి మీద నుంచి వెళ్ళాలో ఆ రోజున ఏమవుతాము అంటే ఆ మహాదేవి మహాదేవుళ్ళలో మనం ఐక్యం అయిపోతాం. అదే శ్రీచక్రం యొక్క సిగ్నిఫికెన్స్. దీన్ని ఏమంటారంటే సంహార క్రమము అని పిలుస్తారు. అటు నుంచి మనం వచ్చిన దాన్ని సృష్టి క్రమం అంటారు. అంటే బిందువు నుంచి కొంతమంది పూజ చేస్తారు చతురస్రం వరకు, వాళ్ళని సృష్టి క్రమంలో పూజ చేశారు అంటారు. మనం ఏం చేస్తాము అని అంటే చతురస్రం మొదలుకొని బిందువుకి వెళ్తాం. ఏది ఉత్తమం అమ్మ? దీన్ని బట్టి కింద నుంచి ఆ రెండు ఉత్తమమే. అంటే కొన్ని మార్గాల వాళ్ళు వచ్చేస్తారు, కొన్ని మార్గాల వాళ్ళు ఇది చేస్తారు. ఈ విధంగా వెళ్ళడాన్ని సంహార క్రమం అంటారు. ఈ రెండు మార్గాల్లో ఏదో ఒకటి ఏదైనా ఫైనల్ గా ఆ పరమేశ్వరిని చేరే మార్గం. ఇప్పుడు అంటే అన్నీ తెలిసి కొంత జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఏ ఆవరణ ఎలా చేయాలి, ఏ చేస్తున్నప్పుడు ఏం మంత్రం చెప్పాలి, లేకపోతే ఈ ప్రాసెస్ అంతా ఒక విధానంగా వెళ్తుందమ్మా. మరి సామాన్యులకి ఇవన్నీ ఏం తెలియదు. ఊరికే శ్రీచక్రం పెట్టుకున్నామా, కుంకుమతో అలా అర్చన చేసామా, శ్రీమాత్రే నమః అనుకున్నామా, అయిపోయింది. మరి ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు చెప్పిన విధానం అంతా జరుగుతుందా అలా చేసినా? ఈ విధానం అంతా జరుగుతుంది. ఎప్పుడు అంటే చక్కగా వాళ్ళు పువ్వులు పెట్టారా, లేకపోతే కుంకుమ వేశారా, ఇదంతా జనరల్గా ఏంటి అంటే నార్మల్గా ఒక ఇంట్లో పూజ చేస్తే కుంకుమ కంటే పువ్వులే శ్రేష్టము. ఎందుకు శ్రేష్టము అంటే కుంకుమ అన్నది రజోగుణము. ఇంట్లో అదేంటంటే రజోగుణంతో పూజ చేసినప్పుడు ఎక్కువ అన్నదానం చేయాల్సి వస్తుంది. అలా ఇంట్లో జరగదు కాబట్టి చక్కగా పువ్వులు సత్వగుణ సంపన్నము, కుంకుమ పువ్వులు ఒకటే. సత్వగుణంలో పువ్వులు వాడితే రజోగుణంలో కుంకుమ వాడతాం అంతే. కాబట్టి చక్కగా పువ్వులు పెట్టుకుంటే ఖడ్గమాల కానీ లలితా సహస్రం కానీ చదువుకోవచ్చు. అన్నిటికంటే మొదటగా చేయాల్సింది ఏంటి అంటే పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పారు కదా కృష్ణుడు. మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ పూజ అంతా చేయడం కంటే ఇంపార్టెంట్ ఆత్మసమర్పణ. మనం ఎంత బాగా దేవుడికి దగ్గరగా ఉంటామో, ఎంత ఆత్మ సమర్పణ చేస్తామో, ఏ పూజ చేయకపోయినా పర్వాలేదు, ఆ తల్లిని మనం చేరుకోవచ్చు. కానీ ప్యూర్గా ఆత్మ సమర్పణ చేయాలి. మళ్ళీ అక్కడ బిజినెస్ పెట్టకూడదు. ఆ బిజినెస్ ఏంటి అంటే నేను నీకు ఇచ్చేసాను కదా, నాకు అది ఇవ్వలేదా, ఇలాంటి ప్రశ్నలు ఆన్సర్లు ఏముండవు. పూర్తిగా అమ్మ ఏమిస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేసే తత్వం. అది ఎప్పుడు వచ్చిందో అది ఆత్మ సమర్పణ అవుతుంది. అది వచ్చిన వాళ్ళు తప్పకుండా ఏం చేసినా పర్వాలేదు. అయ్యో నేను ఇవన్నీ నేర్చుకోలేనండి, చేయలేనండి అని అనుకున్న వాళ్ళు మీ టైం ప్రకారం మీకు ఎంత టైం ఉందో, 5 నిమిషాలు టైం ఉందనుకోండి, ఖడ్గమాలతో పూజ చేసి పంచపూజలు చేసుకోవచ్చు. లేదండి నాకు ఒక అరగంట టైం ఉందన్నారనుకో, చక్కగా లలితా సహస్రనామాలతో పూజ చేసి పంచపూజలు చేయొచ్చు. అలా కాదండి నాకు ఒక గంటన్నర టైం ఉందంటే శ్రీ సూక్తంతో అభిషేకం చేసి శుభ్రపరిచి దానికి చక్కగా బొట్టు పెట్టి లలితా సహస్రంతో చేసి షోడశోపచార పూజ కూడా చేయొచ్చు. ఈ విధానంలో కూడా శ్రీచక్రాన్ని అర్చించవచ్చు. అంటే ఏ రకంగా మనకు ఆచరించగలము అంటే ఆ రకంగా ఆచరించుకోవచ్చు, తప్పేమీ లేదు. ధన్యవాదాలమ్మా. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి